సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్యై ఉండదు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం. నేస్తమా, నీ దేవాది దేవుడు నీతో సూటిగా చెప్తున్న మాట ఏమిటి అనగా, ఈ లోకంలో సింహము వంటి స్వభావము కలిగి అంతటి ఉన్నతమైన స్థితిగతులు కలిగిన వారు ఒకవేళ ఆకలిగొని ఉండవచ్చేమో కానీ ఆయనను ఆశ్రయించిన వారికి ఏమీలు కొదువే అయి ఉండదు. అనగా నీవు నీ సృష్టికర్త అయిన దేవాది దేవుని ఆశ్రయించి ఉన్నావు గనక నీకేమేలు కొదువ కాదు. సమస్త సృష్టికి కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన నామమును కొందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి మీ పాదముల చెంత ఆశతో ప్రార్థించుచుండగా జీవితంలో, కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన చింతలు తొలగించండి. ప్రతి అవసరతలను మీ మహిమలో నుంచి తీర్చమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటూ ఉన్నాము. శాంతి, సమాధానము, సంతోషముతో నింపి జీవింపచేయమని, కుటుంబంలో బిడ్డలకు ఉన్నతమైన భవిష్యత్తులు అనుగ్రహించి దీవించమని ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.